ఓవరాల్గా సార్ మహిళల్లో ఒక 4-5 చక్కటి అలవాట్లు లైఫ్ స్టైల్ జీవనశైలిలో వాళ్ళు పెట్టుకోవాలి ఈ క్యాన్సర్ల బారిన పడకుండా అనడానికి ఏమన్నా ఉన్నాయి, ఎస్పెషలీ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్? అంటే ఈజ్ ఇట్ సంథింగ్ ప్రివెంటబుల్ విత్ కాన్షియస్ లైఫ్ స్టైల్ చాయిస్? షూర్. బ్రెస్ట్ అన్ని ఒక 60-70% క్యాన్సర్ మనం ప్రివెంట్ చేయొచ్చు ఓవరాల్గా చూస్తే. సో దాంట్లో రొమ్ము క్యాన్సర్ కూడా ఎస్, ఎందుకంటే రొమ్ము క్యాన్సర్కి మీరు చూసినట్టయితే ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి? ఒబేసిటీ. ఓకే, సో ఒబేసిటీ అంటే అగైన్ హార్మోనల్. బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? దట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ ఎక్కువగా ప్రొడక్షన్ అవుతుంది, ఫ్యాట్లో నుంచి ప్రొడక్షన్ అవుతుంది ఇవి. సో కనుక ఐడియల్ బాడీ వెయిట్ మెయింటెనెన్స్, బ్యాలెన్స్డ్ డయట్, ఫిజికల్ యాక్టివిటీ, ఓకే, మోడరేట్ ఆర్ ఐ వుడ్ సే నో ఆల్కహాల్. ఎందుకంటే ఎక్సెస్ ఆల్కహాల్ ఇస్ ఆల్సో రిస్క్ ఫ్యాక్టర్. చాలా క్యాన్సర్కి ఆల్కహాల్ రిస్క్ ఫ్యాక్టర్ అండి. అంటే ఇటీవల యూ సీ నెంబర్ ఆఫ్ పీపుల్, మరి నేను ఇందాక చెప్పింది నెంబర్ ఆఫ్ పబ్స్ కానివ్వండి, హోటల్స్ చూస్తే చాలా కన్సంప్షన్ పెరిగిపోతూ ఉంది. మనం గ్రహించాం సార్, బహుశా ఒక బౌల్ ఆఫ్ కర్రీ తింటే అందులో ఎంత ఫ్యాట్ ఉంది, అక్కడ అందులో ఇంగ్రీడియంట్ సోర్సెస్ ఎక్కడ అని అన్నీ ఆలోచించకుండా తినేస్తాం, ముఖ్యంగా ఎస్పెషల్లీ ఇఫ్ యూ ఆర్డర్ ఆన్లైన్, బికాస్ ఆ సోర్స్ మనకు ఎప్పుడు అర్థం కాదు. సో బట్ హవెవర్ హ్యావింగ్ సెడ్ ఆల్ దిస్ సార్, మీరు అన్నారు కదా బ్రెస్ట్ ఫీడింగ్ చేసే తల్లులకి క్యాన్సర్ బారిన పడే ఇన్సిడెంట్స్ తక్కువ అని చెప్పి ఒక స్టడీ వచ్చింది కదా సార్, నిజం అది? చాలా వరకు అంటే ఇది కాంట్రవర్షియల్ అండి, బట్ ఓవరాల్గా ఇట్స్ బెనిఫిషియల్. అంటే బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల ఏం జరుగుతుందంటే మెన్స్ట్రల్ సైకిల్కి కూడా బ్రేక్ వస్తుంది. ఇప్పుడు కన్సీవ్ అయినప్పుడు ఆ 9 months మెన్స్ట్రల్ సైకిల్ లేదు. సో దెర్ ఇస్ నో హార్మోనల్ ఎఫెక్ట్ ఆన్ ద బ్రెస్ట్. సో దే ఆర్ గివింగ్ ఎ రెస్ట్. లాక్టేషనల్ ఎప్పుడైతే బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తారో అప్పుడు కూడా సైకిల్స్ ఉండవు ఇనిషియల్ ఫ్యూ మంత్స్. సో దానివల్ల దెర్ ఈస్ ఎ బ్రేక్ ఇన్ ద సైకిల్. సో డెఫినెట్గా నేను ఇఫ్ యూ ఆస్క్ మీ, ఇఫ్ యూ ఓవరాల్ అన్ని స్టడీస్ కూడా మనం కంపేర్ చేసి చూసినట్లయితే దెర్ ఇస్ బెనిఫిట్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్. ఇటీవల బ్రెస్ట్ ఫీడింగ్ కాదు, లేట్ ప్రెగ్నెన్సీస్ కూడా ఎక్కువైపోయింది. సో దట్స్ ఆల్సో రిస్క్ ఫ్యాక్టర్ అండి. సో ఫస్ట్ చైల్డ్ వెరీ లేట్ ఆఫ్టర్ 30s. ఈ రోజుల్లో చూడండి చైల్డ్ బర్త్ కూడా 30s లోపల చాలా తక్కువగా ఉంది. ఇది వరకు 30s లోపల అసలు పెద్ద ఆపరేషన్ కూడా అయిపోయేది.